Namaste. Welcome to everyone to the glorious session of EKAM, that is EKAM, Elevation of Knowledge and Action through Motivation. మనిషి తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవటానికి తగినటువంటి యొక్క ప్రయత్నాన్ని చేయటంలో అద్భుతమైనటువంటి తత్వాన్ని కనపరచవలసినటువంటి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మనందరం కూడా ఈరోజు ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అనేటువంటి దాన్ని ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పరస్పరం శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాం. నిజమైన హితులు, నిజమైన స్నేహితులు ఎవరు? నిజమైన హితులు, నిజమైన స్నేహితులు అసలు ఎవరు? స్నేహితులు అన్న పదంలోనే హితులు అని దాగుంది. మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క పదాన్ని అబ్జర్వ్ చేసి కొంచెం ఈ విషయాంశాన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం చేద్దాం. హితులు అనగా మన యొక్క మంచిని కోరేటువంటి వారు. స్నే అనేటువంటి యొక్క అక్షరంలో 2 అక్షరాలు దాగి ఉన్నవి. సా కింద నా ఒత్తు నా అంటే సా నా అంటే సత్ అంటే ఏదైతే మనం సత్వగుణం ఉంటుందో సత్వగుణం, నా అంటే అది నా వరకు చేర్చడంలో నా మంచిని కోరేటువంటి హితులు ఎవరెవరైతే ఉంటారో వారందరినీ మనం స్నేహితులుగా పేర్కొనవచ్చు. అంటే మనలో మంచిని కోరుకుని మంచిని పెంచి ఆ మంచిని మన వరకు చేరవేసేవాళ్ళు నిజమైన స్నేహితులు. కనుక అటువంటి మంచి ఎవరు? ద ట్రూ ఫ్రెండ్ ఇన్ వన్స్ లైఫ్ ఇస్ ద గాడ్. భగవంతుడి నిజమైన స్నేహితుడు, మొట్టమొదటి స్నేహితుడు. జేబులో డబ్బుంటే, అకౌంట్లో డబ్బుంటే, ఫోన్పేలో డబ్బుంటే, మనం వారితోని కమ్యూనికేషన్లో ఉంటే మాత్రమే వారు మనతోని స్నేహంతో, మిత్రత్వంతో మెలుగుతారు అనుకునేటువంటి యొక్క ఆలోచనటువంటిది నిజమైన స్నేహానికి అర్థం కాదు. పరిస్థితి ఏదైనా, ప్రభావం ఏదైనా, ఎటువంటి సందర్భంలోనైనా ఆ స్నేహానికి విలువిచ్చి మన యొక్క మంచిని కాంక్షించి మనల్ని ముందుకు నడిపించి వెన్ను తట్టి, ధైర్యాన్ని భుజాన్ని తట్టి నీకు నేను ఉన్నాను అని చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారో వారు మాత్రమే స్నేహితులు. ముఖ్యంగా కమ్యూనికేషన్ లేకపోతే ఈ రోజుల్లో స్నేహం ఉండదు. సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టా, వీటితో మనం కమ్యూనికేషన్ చేయకపోతే మనం మరుగున పడిపోతాం, మనం మర్చిపోతారు, మనం వారిని మర్చిపోతాం. ఇవన్నీ జరిగిపోతుంది. ఇది కాలగర్భంలో కలిసిపోయేటువంటి దాన్ని స్నేహం అనరు. కాలగర్భంలో కాదు, కమ్యూనికేషన్ లేకపోయినా ఎప్పటికీ కూడా నిలిచి ఉండేటువంటి యొక్క చిరునవ్వుతో మనల్ని గుండెకు హత్తుకొని మన యొక్క కష్టసుఖాల్లో, మన యొక్క ఆనంద ఉత్సాహాలలో, మన విచార దుఃఖాలలో అన్నిటిలో సమత్వంగా తోడుండి మనల్ని ఏమీ ఆశించకుండా ముందుకు నడిపించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మాత్రమే సత్యమైన స్నేహితుడు, స్నేహితురాలు. అటువంటి స్నేహం కేవలం భగవంతుడి వల్ల మాత్రం లభిస్తుంది. అంటే ద ట్రూ ఫ్రెండ్ ఆఫ్ అస్ ఈజ్ నథింగ్ అండ్ నన్ అదర్ దెన్ ద ఆల్మైటీ. ఆ పరమాత్ముడు ఎక్కడుంటాడంటే ఎక్కడో విగ్రహాల్లో, గుడుల్లో, గోపురాల్లో కాదు. ఆ పరమాత్ముడు, ఆ భగవత్ స్వరూపము, ఆ దైవము మన గుండెల్లోనే, మన హృదయంలోనే ఉంటాడు. అంటే ఎవరికి వారుగా మనం మొట్టమొదట స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలని మనలో నివసించేటువంటి మనల్ని ఆవహించి ఉన్నటువంటి ఒక దైవత్వానికి, దివ్యత్వానికి చెప్పుకోవాలి. కాబట్టి ఓ పరమాత్మ, పరంధామ, నువ్వు మిత్రత్వంతో స్నేహముగా ఎల్లవేళలా మా యొక్క సుఖదుఖాల్లో వెంటుండి, మాలో ఉండి మమ్మల్ని నడిపించు బంగారు తండ్రి, బంగారు తల్లి అని మనం చెప్పుకోగలగాలి. ఇక ఈరోజు విషయాంశానికి మనం వస్తే, ద ట్రూ వెల్త్, నిజమైన సంపద, నిజమైన ఐశ్వర్యం అనేటువంటి దాని మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినాలి, ఏకాగ్రతతో వినాలి. ఎక్కడో ఏవో యాప్స్ని ఓపెన్ చేసుకుంటూ, ఎక్కడో మన యొక్క దృష్టిని కేంద్రీకరించి కేవలం ఉత్సవ విగ్రహ మాదిరిగా మనం ఈ యొక్క సెషన్లో ఉండటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. యూ విల్ బీ వన్ అమాంగ్ ద కౌంట్, బట్ దీస్ వర్డ్స్ విల్ నెవర్ బీ అకౌంట్ ఫర్
టు యూ ఇన్ యువర్ లైఫ్. కనుక నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ట్రూ వెల్త్? అసలు ఏంటి ఈ ఐశ్వర్యం? నిజంగా ఉండడం అంటే ఏంటి? డబ్బు నిజమైన ఐశ్వర్యమా? స్థలాలు, ఇళ్ళు నిజమైన సంపద? లేదా మనం అనుకునేటువంటి యొక్క బంగారము, నిజమైన ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు, వస్తువులో లగ్జరీని అందించేటువంటి యొక్క కంఫర్ట్ అందించే యొక్క గ్యాడ్జెట్స్, డివైజెస్, ఇవి నిజమైనటువంటి యొక్క సంపద, ఐశ్వర్యమా? కాదు అన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసు. కానీ అవును అనేటువంటి ఒక తత్వంతోనే ప్రతి ఒక్కరిని కూడా ముందుకెళ్తున్నాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ నాట్ ఎలూ ఫర్ అబౌవ్. కానీ ఒక్కసారి దాన్ని మనం కొంచెం నిశితంగా తత్వాన్ని, మనం జీవన తత్వాన్ని, జీవిత లక్ష్యాన్ని విశదీకరించుకుంటే, మనం గనక కొంచెం ఆలోచన, యోచన, సంకల్పాన్ని దానికి జోడిస్తే ఎటువంటి అద్భుతమైనటువంటి తత్వంలో మనకి ఐశ్వర్యం అంటే అర్థమవుతుంది. పరమాత్మను దర్శించగలడం నిజమైన ఐశ్వర్యం. సింప్లీ టు హ్యావ్ ద డివైన్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద ట్రూ ఐశ్వర్యం, ద వెల్త్, ద ట్రెజర్, ఆ సంపద, ఆ ఆస్తి. కనుక పరమాత్మను ఎట్లా మనం దర్శించాలి? ఇదేంటండి, ఏకమైన సెషన్ పెట్టి ట్రూ వెల్త్ అని చెప్పి పరమాత్మను దర్శించడం అంటే, పరమాత్మను దర్శించాలి. మనం అనుకుంటున్న గుడుల్లో, గోపురాల్లో, ప్రార్థనా స్థలాల్లో పలానా పర్టికులర్గా పలానా ప్లేస్కి వెళ్తే అక్కడ మాత్రమే దేవుడు ఉన్నాడు అనుకోండి. అజ్ఞాన, అవివేక, చాలా అమాయక స్థితిలో బతుకుతున్నటువంటి యొక్క జనబాహుల్యం మనమంతా. ఆలోచించేద్దాం, ఎక్కడి భగవంతుడు మనం దర్శించాలి? ఏ తత్వం మనం నింపుకుంటే ఈ పరమాత్ముని యొక్క తత్వం మనకు సగోచరంగా ప్రతిక్షణం, అనుక్షణం, క్షణక్షణం మనకు గుర్తొచ్చి మనం ముందుకు వెళ్ళగలం. కనుక అటువంటి సంపద, అటువంటి నిధి, అటువంటి ఐశ్వర్యము, అటువంటి వెల్త్, ట్రెజర్ని మనం పొందాలంటే కొన్ని అంశాలని ఈరోజు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏమనుకుంటామంటే, ఏదో ఆ క్షణానికి మాట్లాడిస్తున్నాం. వెల్త్ అనే పదం స్పెల్లింగ్ ఎవరైనా ఒక్కరు చెప్పండి. వాట్ ఈస్ ద ట్రూ స్పెల్లింగ్ ఆఫ్ వెల్త్? సార్ కరెక్ట్గా చెప్పండి సార్. సార్ వెల్త్ స్పెల్లింగ్ చెప్పండి సార్. WEALTH, WEALTH. దీంట్లో 6 అంశాలని భగవంతుడు పెట్టాడు. మొట్టమొదటి దానికి మనం 3 చెప్పుకుందాం. ఈ 6లో ప్రతి దానికి కూడా 3 వస్తాయి, ప్రతి అక్షరానికి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. టుడే సెషన్ యు రైట్ డౌన్ విత్ యువర్ సంకల్పం అనేటువంటి ఒక కలంతో, మీ రక్తం అనేటువంటి ఒక సిరాని మీ మనస్సుల్లో ముద్రించుకొని గుర్తుంచుకోండి. మొట్టమొదటిది విల్ పవర్. WEALTH, వెల్త్లో ఫస్ట్ W, ఇట్ టెల్స్ దట్ విల్ పవర్ ఈజ్ ద ఫస్ట్ వెల్త్. నీ సంకల్ప బలం ఎంత ఉన్నది? ఎందుకండి లాసా ఫౌండేషన్ ద్వారా ప్రతిపాదించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అందరికీ ఉద్ధరింపబడడానికి, మనోవికాసానికి, సద్బుద్ధి ప్రేరణకు ఎంతో ఉపయుక్తమైనటువంటి ఈ యొక్క సెషను. ఎందుకంటే 40 మంది 50 మంది వింటున్నారు? బికాజ్ యు ఆర్ చోజన్ బై గాడ్. భగవంతుడు ఎంచుకున్నటువంటి వాళ్ళు మనందరం. ఆ విల్ పవర్, సంకల్పం, బలం. ఎవరు మనకేం పనులు లేవా? 2:38 I came to the house. Within a matter of 30 minutes, I got fresh and I stood before you, I sat before you. ఒక విల్ పవర్. ఆ విల్లో W ఏమవుతుంటే WILL, విల్లో W ఏంటంటే విష్, కోరిక ఉండాలి. నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, నన్ను నేను ఉద్ధరించుకోవాలి. అదే నిజమైన నిధి. అంతే కదా? నీ జేబులో డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు నీ ఆకలి తీరిస్తే నీలో విల్ పవర్ ఉండాలి. ఎప్పుడు అది నేను ఉద్ధరించేటట్లుగా చేయగలిగితే, ఆ విల్లో ఆ కోరిక, W అనే కోరిక లేదనుకోండి, విష్, ఆ కోరిక లేదనుకోండి, WILL, విల్లో W పోతే ఏం మిగులుతుంది? ఎనిబడి? WILL, ఇల్ అంటే ఏంటి? జబ్బు, రోగం. ఎస్ అంటే మనలో కోరిక లేకపోతే, బాగుపడాలనే కోరిక, నన్ను నేను ఉద్ధరించుకోవాలని కోరిక, పక్కవాడిని ఉద్ధరించాలని కోరిక ఉండకూడదండి. చాలా ప్రమాదం. ఈ ప్రపంచం అంతా ఇదే జబ్బుతో ఉంటుంది. నా భార్య బాగుండాలి, నా భర్త ఇలా చూడాలి,
నా పిల్లలు ఎలా వినాలి, నా స్నేహితులను ఎలా పలకరించాలి, నా చుట్టాలతో బంధువులతో ఈ రకమైన బంధుత్వాన్ని వాళ్ళతో కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి నుంచి ఆశ 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 ఆశ. ఇక నువ్వేం చేయాలి? ఉద్ధరేది ఆత్మనాత్మానం. గీతలో ఆ యొక్క అద్భుతమైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పిన మాట, ఆ విష్ ఉండాలి. ఆ కోరుకుంటే, నన్ను నేను ఉద్ధరించుకోవాలని కోరుకుంటే అది విల్ పవర్ అవుతుంది. ఆ కోరిక కనుక నశించింది అనుకోండి, అది ఇల్లు అవుతుంది, జబ్బు అవుతుంది. కాబట్టి సంకల్ప బలాన్ని పెంచుకోవాలి. నన్ను నేను ప్రతిక్షణం ఎలాగా నెక్స్ట్ 2 Wలు కూడా చెప్తాను చూడండి. దేంట్లో ముఖ్యంగా మీకు చెప్పాను, ఒకటేమో విల్ పవర్, ఫస్ట్ W ఫర్ విల్ పవర్, రెండవది ఫర్ W విష్, కోరిక, ఉద్ధరేదాత్మనాత్మానం. మూడవది W ద వర్డ్స్ విచ్ వి అట్టర్. మనం మాట్లాడే పదాలు నిజమైన ఆస్తి. ఎదుటి వ్యక్తి హర్ట్ అవుతాడా, ఈ మాట హిట్ అవుతుందా, ఇది బాధిస్తుందా, ఇది వాళ్ళని ఏమైనా నొప్పికి గురి చేస్తుందా అని ఆలోచించరు. వాళ్ళు అలా మాట్లాడే తప్పు లేదు, నేను మాట్లాడే తప్ప? ఎస్, వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ తప్పు తోచడం లేదు. కానీ మనకు ఆ తప్పుని తోచుతుంది కదా. వీ హ్యావ్ టు స్టాప్. ఎవడో చెత్త కుప్పలోని ఒకడు కూర్చొని ఎంగిలాకులో మెతుకులు ఏరుకుంటూ తింటూ ఉంటాడు. విలై? నేను చాలా బ్లంట్ అయినటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకటి ఎంగిలాకులు చెత్త కుప్పలో కూర్చొని ఒకడు ఎంగిల్ తింటూ ఉంటాడు. విల్లై? నేను వెళ్తానా? నో 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 నో, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను కదా. కాబట్టి మన ద్వారా వచ్చేటువంటి పదాలు వేదాలని మనం భావించాలి. మన వాక్కు జీవన గమ్యాన్ని నిర్దేశించేవనేటువంటి మనం తపంతో ఉండాలి. మన నాదము వర్ధిల్లింపజేసి ఎదుటి వ్యక్తికి ఎంత కష్టంలో ఉన్నా ఆ వ్యక్తిని కష్టం నుంచి ఇట్టే బయట పెట్టగలగాలి. ఆ శక్తి మన పవర్కు ఉంది. అది నిజమైన ఆస్తి. అది ఉపయోగిస్తున్నామా? ఈ ఆస్తి గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఏ పాఠశాలలో ఏందైనా ఈ ఆస్తి కోసం స్కూలింగ్లు చెప్తూ ఉన్నారా? విల్ పవర్, సంకల్ప బలాన్ని పెంచుతున్నామా? పెంచుకుంటూ ఉన్నామా? మనం నాకు నేనుగా విష్, కోరికను కలుగున్నామా? ఉద్ధరేదాత్మనాత్మానం. మూడవది వర్డ్స్, వాక్కుని, పదాలని, ఈ యొక్క మాటలని మంత్రాలుగా వాడుతూ ఉన్నామా? ఈ 3 ఆస్తి కదా. కనుక ఇవాళ ఈ 6ంటికి సంబంధించి 6 3 18 ఆస్తులను అంటే ఏమంటామండి, 18 అష్టాదశ, అయ్యప్ప స్వామి వారి యొక్క మెట్లు అలాగే 18 మెట్లు, 18 అంబడి అంటాము. అట్లాగా అష్టాదశ సోపానాల్లో మొట్టమొదటి 3 సోపానాలు డబల్యూతో ఉన్నాయి. ఇవి ఆస్తికి. ఇక వెల్త్లో నెక్స్ట్ WEALTHలో ఈ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి యొక్క విషయం అంటే, మనందరం కూడా ఎప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉండాలి. ఎనర్జీ, ఈ ఫర్ ఎనర్జీ. ఎనర్జీ అనేటువంటిది శారీరకమైనటువంటి స్ట్రెంగ్త్ కాదు. బ్రహ్మానందం అంటాడు కదా, హిట్ మీ అని. అట్లా శారీరక బలం కాదు, మనోబలం, ఆత్మబలం, దైవబలం ఎంత చక్కగా ఉన్నది. నిరంతరం ఫ్లో అవుతూ ఉన్నది కదా. అది తిండితోనో, ఆహారం వలనో, నిద్ర వలనో, మాత్రలు వేసుకోవడం వలనో, లేకపోతే రిలాక్సేషన్ కాదు, లోపల ఒక అద్భుతమైనటువంటి ఆత్మశక్తి ఉన్నది. ఆ ఎనర్జీ ఆఫ్ సోల్, దాన్ని రియలైజ్ అవ్వు. నీరసం వస్తుంది నీకంటే, యు ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్యూనింగ్ యువర్ మైండ్ టు ద సోల్. నీ యొక్క ట్రాన్సిస్టర్లో, నీ యొక్క రేడియోలో, ఇప్పుడు రేడియో అంటే ఎవరికి తెలియదు, నీ రేడియోలో నీ యొక్క స్టేషన్ కరెక్ట్గా ట్యూన్ చేయట్లేదు, నీకు వినిపించట్లేదు. అలాగా మన మనస్సుని ఆత్మ వద్దకు మనం ట్యూన్ చేయటం లేదు. దానికి ఏదో ఒక నెక్స్ట్ ఈలోనే నెక్స్ట్ ఆ ఎనర్జీని మనం కలిగి ఉండాలంటే, ఎల్లవేళలా దట్ సోల్ ఎనర్జీని మన లోపల మనం నిక్షిప్తం చేసుకొని దాని యొక్క అద్భుతమైనటువంటి యొక్క అగోచరమైన దాని యొక్క తత్వాన్ని, బలాన్ని మనం పొందాలంటే, తలనొప్పి కానీ, కాళ్ళు నొప్పి కానీ, నీరసం కానీ, లేకపోతే ఏ విధమైనది నేను బాధించకుండా ఉండాలి అంటే, మనం తెలుసుకోవాల్సిన యొక్క చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ ఇంజిన్. ఆ ఇంజిన్ ఎలాగైతే ఒక యంత్రము పనిచేస్తూ ఉంటుందో, ఆ మాదిరిగా మనం మంచి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ఇఫ్ ఎవ్రీ మూమెంట్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ ద గుడ్ కాజ్, ఒక మంచి కాజ్ కోసం మనం నిరంతరంగా మనం ఒక ఇంజిన్ మాదిరిగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సోల్ ఎనర్జీ మనలోంచి ఫ్లో అవుతూ ఉంటుంది. తర్వాత 3వది
చాలా జాగ్రత్తగా వినాలి. దీంట్లో అంటే ఈలో మనం రెండు చెప్పుకున్నాం, ఎనర్జీ, ఇంజన్, ఎండ్ రిజల్ట్. మనం ఈ ఎండ్ రిజల్ట్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ ఎండ్ రిజల్ట్ మీద ఫోకస్ చేసినంత కాలము మన జర్నీని మనం మర్చిపోతున్నాం. ఎండ్ రిజల్టే, జర్నీ మరలేదు. ఆ చివరిలో అంత్య లక్ష్యం ఏం కావాలి, దాని మీద నిరంతరం అలా పలానా డేట్కి ఏమవుతుంది, పలానా రిజల్ట్ ఏమవుతుంది, పలానా పరీక్ష రాస్తే మా పిల్లలది ఏమవుతుంది, పలానా పండగ, ఆ ఎండ్ రిజల్ట్ కోసం జర్నీని, ప్రతి శ్వాసని కూడా మనం ఎంజాయ్ చేయాలి. లెట్ ఎవ్రీ బ్రెత్ ఆఫ్ మీ మస్ట్ బి ఎంజాయ్డ్ బై మీ. ఆర్ వి ఎంజాయింగ్ ఎవ్రీ బ్రెత్, ఎవ్రీ మూమెంట్ అనట్లేదు నేను, ప్రతి క్షణం అనట్లేదు, ప్రతి శ్వాసని మనం ఎంజాయ్ చేయాలి. ఎండ్ రిజల్ట్ అని కాదు. అది ఎప్పుడు చేస్తాం తెలుసా, ఇంజిన్ మాదిరిగా మంచిని చేసుకుంటూ వెళ్తే ఆ పరిమళంతో అప్పుడు ఆ మంచిని చేస్తున్నప్పుడు ఆ యంత్రం నుంచి ఉద్భవించేటువంటి శక్తి, అది ఆత్మశక్తిగా మనలో ప్రభవించి మనలో ఉండే దైవత్వాన్ని మనకి సగోచరంగా చూపించి ఆ దర్శనం పరమాత్మ దర్శనంగా మనల్ని ముందు తీసుకెళ్తుంది. అదే నిజమైన ఆస్తి. WE ఎంత అద్భుతం చూసారా. ఎనర్జీ, ఇంజన్ పవర్, ఎనర్జీ ఆఫ్ సోల్, ఇంజన్ పవర్. ఎండ్ రిజల్ట్ ఫోకస్ కాదు, జర్నీ మీద ఫోకస్ చేయాలి. ప్రతి క్షణం ప్రతి ఒక్కరితో ఏం మాట్లాడినా, ఎక్కడున్నా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది కన్నా, ఏది ఆలోచించినా మనలో ఆ దివ్యత్వం తొణికిసలాడాలి. ఇది మిస్ అవుతున్నామా, లైఫ్ని మిస్ అయిపోతున్నాం డియర్ ఫ్రెండ్స్. ఆస్తిని మిస్ అవుతున్నట్టు కాదు, లైఫ్ని మిస్ అయిపోతున్నాం. కాబట్టి WEA తర్వాత A చాలా వాల్యుబుల్. అది ఫస్ట్ ఏం తెలుసా, A ఫర్ ఎబిలిటీ, సామర్థ్యం ఉన్నది. ఇలా సామర్థ్యం లేదనుకుంటున్నావు, యు ఆర్ ఎ లిమిట్లెస్ పాసిబిలిటీ. ఈ ప్రపంచానికి నువ్వు ఒక అద్భుతమైన పాసిబిలిటీగా, నిన్ను ఒక సమర్థవంతమైన పనిముట్టుగా పరమాత్మను క్రియేట్ చేయడానికి తల్లి గర్భం నుంచి నేను బయటపెట్టాడు. ఆ ఉమ్మి నీటిలో తలకిందులుగా తపస్సు చేసి 9 నెలల పాటు తల్లి గర్భంలో చీకటి మగ్గిపోయి రక్త మాంసాదులతో నిండి ఉన్నటువంటి మన యొక్క ప్రాణ ప్రతిష్ఠ మనకు అవ్వకముందే తపస్సు చేసి బయటకు వచ్చిన వాళ్ళం. గమనించండి, ఇది ఎంత అద్భుతమో. మనకి ప్రాణ ప్రతిష్ఠ గావింపబడిన క్షణం నుంచి, అంత ముందు నుంచి, బీజ స్థాయి నుంచే మనం తపోనిధులుగా ఉండి తల్లి యొక్క గర్భాన్ని మన యొక్క తపస్థానాలుగా ఎంచి మనం ఆ ఎబిలిటీతో, సామర్థ్యంతో, సమర్థతతో సమర్థవంతంగా తల్లి గర్భాన్ని చీల్చుకొని బయటకు వచ్చి ఈ భువనాలయంలో అడుగుపెట్టిన వాళ్ళం. ఎబిలిటీ అది గుర్తించాలి మనం. ఎప్పుడు కూడా ఎలవ్, నెక్స్ట్ ఎలవ్, ALLOW, ఎలవ్, అంగీకరించాలి. ఎస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ ఆర్ ఎలవ్, యాక్సెప్ట్ చేయాలి ఈ సత్యాన్ని. ఈ భూమి మీదకి నేను కాజు కోసం వచ్చాను, ఇది ఆస్తి, ఇది తెలుసుకున్నవాడే నిజమైన ఆస్తిపరుడు. నేను ఈ భూమి మీద కారణత్వంతో బతుకుతూ ఉన్నాను, ఇది తెలుసుకున్న వాడు నిజమైనటువంటి సంపద ఉన్నవాడు. ఎప్పుడు నీ యొక్క ఆ అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని గుర్తించడానికి నువ్వు ఎప్పుడు యాక్సెప్ట్ అండ్ ఎలవ్, అది అంగీకరించిన సిద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా యూ విల్ బీ ఇన్ బ్లిస్. చిదానందం, శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం. ఏమి చిదానందం, చిత్ ఆనందం, ఎల్లవెళ్ళల ఆనందం, అంతే కదా. ఎప్పుడైతే మన ఎబిలిటీని తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఎలవ్ అండ్ యాక్సెప్ట్, నాలో ఆ దివ్యత్వం ఉన్నది అని మనం దాన్ని గుర్తిరుగుతామో. మూడవది ఎలైవ్. ఎప్పటికీ మనలో ఒక దాన్ని ఎలైవ్గా ఉంచాలి, బతికి ఉంచాలి. ఏం తెలుస్తుంది, సంస్కారం. సంస్కార ఇది సాక్షాత్కార. వాట్ ఎ క్లాస్. సంస్కార ఇది సాక్షాత్కార. సంస్కారమే నిజమైన సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం. సంస్కారాన్ని కలిగి ఉండు. ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడనేటువంటిది నువ్వు కలిగి ఉండకు. నేను ఉదయం ఎవరితో మాట్లాడుతున్నాను, వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలా చేయలేదు, వాళ్ళు అలా చేయాలంటే నువ్వు మంచి వ్యాపారవేత్తవే అన్నాను. ఇదేంటి వ్యాపారవేత్త అన్నావు నువ్వు నన్ను? అదే నేను బిజినెస్ మ్యాన్లా కనిపిస్తున్నానా? అలా కాదే, నేను వ్యాపారవేత్త కాదే. ఎస్, నువ్వు ఆశిస్తున్నావు కదా, యూఆర్ ఎక్స్పెక్టింగ్. ఎంత ఇస్తే అంత ఇస్తాను. 10 రూపాయలు ఇస్తే లేస్ కురుకురే ప్యాకెట్ ఇస్తాను, 50 రూపాయలు ఇస్తే ఈ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను, 100 రూపాయలు ఇస్తే ఈ టవల్ ఇస్తాను, 500 ఇస్తే ఈ యొక్క చొక్కాని ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తే ఈ చీరని ఇస్తాను, ఎంత ఇస్తే అంత ఇస్తా. ఇంత ఇస్తే అంత ఇస్తే వ్యాపారమే బాస్. ఇది సంస్కారం కాదు.
ఎంత ఇచ్చినా నువ్వు ఇవ్వాల్సినంత భగవత్ సాక్షాత్కారంతో నువ్వు అబెండెన్స్ ఆఫ్ లవ్ ఇవ్వగలిగితే, ఇఫ్ యూ కుడ్ గివ్ దట్ లవ్ టు ఎనీ బాండింగ్, టు ఎనీ రిలేషన్, టు ఎనీ పర్సన్, టు ఎనీ కొలీగ్, నైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, ఆశించకుండా ప్రేమించగలిగితే అదే భగవత్ సాక్షాత్కారం, అదే నిజమైన సంస్కారం. వ్యాపారవేత్తలం వద్దు, మనందరం బిజినెస్ మెన్మే, మనందరం బిజినెస్ మ్యాగ్నెట్స్మే. ఎందుకంటే వాడు ఏం మనతో పలకరించదు, బ్లా 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 బోల్డ్ అని ఉంటాయి. సో ఒకటి ఎబిలిటీ, సామర్థ్యాన్ని, భగవత్ సామర్థ్యాన్ని, భగవత్ సమర్థతని, మనలో దివ్యత్వ సామర్థ్యాన్ని గుర్తించి ఎలా దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ఎలా మనలో సంస్కారాన్ని భగవత్ సాక్షాత్కారంగా మనం ఉంచగలిగిన నాడు నిజమైనటువంటి ఐశ్వర్యవంతులం. WEAL, ఎల్ ఫర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటి తెలుసండి? లెగసీ. లెగసీ. ఏ లెగసీతో బతకాలి? ఏం విడిచిపెట్టాలండి? వాట్ దట్ ఐ హ్యావ్ టు లీవ్, వాట్ దట్ ఐ హ్యావ్ టు లీవ్. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇక్కడ వీడు భోజనం చేస్తే వెనక వాళ్ళ తర్వాత వాళ్ళు ఉన్నారన్నట్టుగా ఉండాలి అన్నంత విషయం తెలియాలి. వీళ్ళు భోజనం చేస్తే ఇంత అంటే మన నెక్స్ట్ వాడు కూడా అక్కడ భోజనం చేయడానికి తగినంత నీట్గా మనం తినాలంటారు. అంటే మనం ఏంటి విడిచిపెట్టి వెళ్ళాలి? ఎంత సంస్కారవంతంగా, ఎంత అద్భుతంగా బతకాలి ఈ జీవితాన్ని. ఈ భువనములు, ఈ లోకములో, ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో మనం ఏ విధమైన ముద్రని విడిచిపెట్టి వెళ్ళాలి. వాట్ ఈస్ ద లెగసీ దట్ యు ఆర్ లివింగ్ బిహైండ్ యువర్ లైఫ్? దానికి ప్రజెంట్ అనేటువంటిది ఒక సాధనం కదా. ఈ లెగసీ ఎప్పటికీ మన తదనంతరం ఉండాలంటే వర్తమానంలో మనం ఏం చేస్తాం? అలా తీవ్రంగా దీనికోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. ఏ విధమైనటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు మనం మన జన్మాంతర ఈ జన్మ తర్వాత ఏముంటుంది? కోటాను కోట్ల మంది పుట్టారు, చచ్చారు. ఈ పుట్టి చచ్చినటువంటి వాళ్ళని మనం కూడా ఒకలైపోతామా? వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ యువర్ డెత్? నేను క్వశ్చన్ అడుగుతాను అందరినీ. వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ డెత్? ఆ లెగసీ ఉండాలంటే నెక్స్ట్ యూ హ్యావ్ టు లివ్ విత్ లవ్. ప్రేమతో జీవించాలి. ఉన్నదాన్ని సాక్రిఫైస్ చేయగలగాలి. భగవంతుడు ఎంతో ఇస్తూ ఉన్నాడు, దాన్ని సాక్రిఫైస్ చేయగలగాలి. మనకి ఇవ్వడంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలైన కన్స్ట్రైన్స్, కన్ఫైన్మెంట్స్, ఎన్నో రకాల రీజన్స్. రూపాయి ఇవ్వడం చేయరాదు. మన అకౌంట్లో 10,000 ఒకటి కష్టంతో ఉన్నాడంటే 100 రూపాయలు ఇవ్వడానికి మనకు రాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ టు ఎనీవన్, టు ఎవ్రీవన్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. దేవుడు ఎంతో ఇస్తున్నాడు కదా. గుర్తుంచుకోవాలి, ఇన్ఫ్లో ఎంత ముఖ్యమో అవుట్ఫ్లో కూడా అంత ముఖ్యం. లోడింగ్ ఎంత ముఖ్యమో అన్లోడింగ్ అంత ముఖ్యమో. లెగసీ మన యొక్క జ్ఞాపకాలని, మన యొక్క అద్భుతమైన చర్యల్ని, సేవా తత్పరత గుణాన్ని, మన ఉనికిని ఈ భూమి మీద మనం చాటుమాడవుతాం. సో ఎల్ ఫర్ లెగసీ, నెక్స్ట్ ఎల్ ఫర్ లివ్ విత్ లవ్, అండ్ లాస్ట్లీ చాలా ముఖ్యమైనది లీవ్. LEAVE, లీవ్. వదలాలి. లేనిదేదో, పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా? వదలాలి. ఏది వదిలేయాలో మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎదురు వ్యక్తి అంత తప్పుగా ప్రవర్తించాడా, దాన్ని వదలగలగాలి, క్షమించగలగాలి. ఎదురు వ్యక్తి సక్రమంగా మనం లేడు, దాన్ని వదలగలగాలి. డోంట్ క్యారీ ద లోడ్ని భరించకూడదు, వదలాలి. అది నిజమైన ఆస్తి. మనం ఎక్కువ బరువులు పెట్టేసుకుంటున్నాం. మనసులో నిండా బరువులు, జీవితం నిండా బరువులు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మనం విడిచిపెట్టాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. వేటిని విడిచిపెట్టాలి? భౌతికమైన ప్రపంచంలో అనేకమైన కోరికలను నిండా బుర్ర నిండా పెట్టుకుంటూ ఉంటే ఏ విధంగా మనం పొందగలం? ఏ విధంగా మనం ఆస్తిపరులు అవ్వగలం? సంపదని, ఈ నిధిని, ఈ జీవన నిధిని ఎట్లా అనుభవించగలం? కనుక లీవ్, లెగసీ, లవ్ అండ్ లీవ్. ప్రతి క్షణం కొన్నిటిని విడిచిపెడుతూనే ఉండాలి. సో దట్ ఈస్ WEAL. T ఫర్ ద టైమ్. ద టైమ్ ఈజ్ ఎ ట్రెజర్. కాలము నిధి. టైమ్ ఈజ్ ద వెల్త్. కాలమే నిజమైన ఆస్తి. దీన్ని మనం చాలా వృధా చేస్తున్నాం. 10 మందిని జాయిన్ చేయండి అర్రా లాసా ఫౌండేషన్లో, ఒక్కడినైనా కనీసం మోటివేట్ చేయండి అంటే మనకు టైం లేదు సార్. పనికి మాని వ్యవహారాలకి మనకి చాలా సమయం ఉంటుంది. మంచికి, ఒక భగవత్ స్మరణకి, దైవ చింతనకి, ఒక మంచి కార్యానికి మనకు సమయం చెక్కదు. ఓ ధ్యానం కూర్చోలేము. ఒక ప్రాణ సమానముగా భగవత్ స్మరణ చేయలేము.
సేవా తత్పరత గుణంతో అద్భుతమైన సేవా యజ్ఞాన్ని మనం చేయలేం. సమయం, ఆ టైంని మనం పొందలేకపోతాం. టైం నిజమైన ఆస్తి, గమనించండి. తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ టాలరెన్స్. ఓర్పుతో, ఓర్మితో 13 సంవత్సరాల లాసా ఫౌండేషన్ జర్నీలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నామో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో నిద్రిస్తున్నట్టుగా నటిస్తున్నప్పటికీ కూడా నా కుటుంబ సభ్యులకి కళ్ళు మూసుకొని తపస్సులా ఎన్నో సంకల్పాలతో, మంచి సంకల్పాలతో ఈ వ్యవస్థని, ఈ ఆర్గనైజేషన్ని, ఈ సంస్థని భగవంతుని యొక్క దివ్యమైన వరదాయకమైనటువంటి అంశముగా ప్రపంచానికి ఉపయుక్తమైనటువంటి యొక్క పనిముట్టుగా తయారు చేయడానికి అకుంఠితంగా ఎంత శ్రమ చేసామో. వీ నో ద టాలరెన్స్. భరించాలి. ఒకళ్ళ మాట అంటారు, భరించాలి. ఎన్నిటినో తట్టుకొని నెట్టుకొని ముందుకు నడుస్తూ పట్టుదలతో వెళ్ళగలగాలి. అది నిజమైన ఆస్తి. ఎక్కడ ష్రింక్ అవ్వకూడదు, ఫేడ్ అవుట్ అవ్వకూడదు, ఆగిపోకూడదు. మంచి చేసే కార్యం అంత గొప్పది, అంత కష్టసాధ్యమైనది, కానీ దాన్ని ప్రేమతో చేయాలి. సో టైం, టాలరెన్స్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టుగెదర్నెస్. కలిసి అంటే మనుషులు మాత్రమే కాదు, బంధువులు మాత్రమే కాదు, మిత్రులతో మాత్రమే కాదు, టుగెదర్. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం. ఇది ఆస్తి, గుర్తుంచుకోవాలి. మనసులో ఏం సంకల్పిస్తున్నామో, వాక్కుతో దేన్ని మాట్లాడుతున్నామో నీ కర్మలలో, నీ చర్యల్లో కూడా అదే ఉండాలి. ద టుగెదర్నెస్, కలయిక. సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. మెలసి కలయిక. ఆ మూడు కలవాలి. మనస్సు గనక అన్యముగా ఆలోచించి, వాక్ అన్యముగా ఉండి, కర్మ అన్యముగా ఉంటే అది దురాత్మనం అని చెప్పారు. కాబట్టి టుగెదర్నెస్, టైం, టాలరెన్స్, టుగెదర్నెస్. చూసారా, వాట్ ఎ వండర్ఫుల్. సో మనం ఇప్పటికీ 5x3 15 రకాల ఆస్తులను మనం చెప్పుకున్నాం. ఇక లాస్ట్ ఈరోజు ఒక 5 minutes మీ దగ్గర నుంచి కోరుకుంటూ, ఎందుకంటే మనం ఒక ఫ్యూ మినిట్స్ డిలేగా స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి. సో ద లాస్ట్ థింగ్, హెచ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నదానికి ఈ హెచ్, ఫస్ట్ హెచ్ ఏంటి తెలుసా అండి? ఫస్ట్ హ్యాండ్స్. ఏంటి? చేతులతో మంచి కర్మలు చేయాలి, మంచి పనులు చేయాలి ఈ చేత్తో. నాకు చాలా బాధానందంగా, ఆత్మానందంగా ఉంటుంది ఈ చేత్తో పెన్ను పట్టుకొని ఎవరో ఈ చేతిని ఒక చెక్కు మీద ఒక 10,000, ఒక చెక్కు మీద ఒక 50,000, ఒక చెక్కు మీద ఒక 60,000, ఒక చెక్కు మీద ₹1,00,000, ఒక చెక్కు మీద ఒక 20,000 రూపాయలు. ఎదుటి వ్యక్తితో క్యాన్సర్తో బాధపడుతున్నాడు, తిండి లేకుండా ఉన్నాడు, వాడికి ఫలానా ఇబ్బందులు ఉన్నాడు. నీ వ్యక్తిగతంగా నువ్వు ఫలానా వాషింగ్ మిషన్ కొనుక్కోవడానికి, ఏసీ కొనుక్కోవడానికి, కారు కొనుక్కోవడానికి నీకు అనేక చెక్కులు ఇచ్చి ఉండొచ్చు. మన యొక్క ఉన్నతి కోసం, మన యొక్క అభివృద్ధి కోసం, మన యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం, మన యొక్క కుటుంబ సభ్యుల కోసం, నా అనేటువంటి యొక్క స్వార్థం కోసం మనం వాడుకునేటువంటి యొక్క తత్వం కాదు. ఈ హ్యాండ్తో నిస్వార్థంగా, నిర్మలమైన చిత్తంతో ఎన్నింటికి మనం ఉపయోగమయ్యాం. అది నిజమైన ఆస్తి. దట్ ఈస్ ద ఓన్లీ ట్రూ ట్రెజర్ అండ్ వెల్త్. గుర్తుంచుకోవాలి. సెకండ్, హెడ్. వన్ ఈజ్ ద హ్యాండ్, సెకండ్ ఈజ్ ద హెడ్. రెండో హెచ్. ఈ హెడ్లో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి? పక్కవాడిని నొక్కేద్దామా, తిడదామా, అసూయ పడదామా, కోపాన్ని ప్రదర్శిద్దామా, కోపాన్ని చూపిద్దామా, పక్కవాడిని అడిచేద్దామా, కుళ్ళు కుతంత్రాన్ని కలిగి ఉందామా? బయటికి చక్కటి వేషం వేసుకున్నప్పుడు కూడా లోపల ఎంత కుళ్ళు కుతంత్రంతో ఉంది. డ్రైనేజా లోపల గంగా ప్రవాహమా? ఇప్పుడు అఫ్కోర్స్ గంగా ప్రవాహం కూడా డ్రైనేజ్ కన్నా ఘోరంగా అయిపోయింది అనుకోండి. కానీ మన హెడ్లో ఆలోచనలు వాటిని అబ్జర్వ్ చేస్తూ హ్యావ్ టు ఫిల్టర్ ఇట్. తాగే నీటికి ఫిల్టర్ వాటర్ కావాలి కదా, ఆర్ఓ వాటర్, ఆల్కలైన్ వాటర్, రకరకాల చాలా ప్యూర్ వాటర్ కావాలి. అరే తాగే నీళ్ళు ప్యూర్ కావాలి, పీల్చే గాలి ప్యూర్గా కావాలి, తినే తిండి నీకు మంచి ప్యూరిటీది కావాలి, నువ్వు ఉండే స్థలం ప్యూర్గా, క్లీన్గా, నీట్గా ఉండాలి, నువ్వు వాడుకునే టాయిలెట్ కూడా ఆఫ్టర్ ఆల్ అది నీట్గా ఉండాలి, నువ్వు పడుకునే బెడ్ నీట్గా ఉండాలి, నువ్వు ప్రయాణం చేసేటువంటి నీ బండో, నీ వాహనమో, నీ కారు నీట్గా ఉండాలి. నీ హృదయం నీట్గా ఉండక్కర్లే?
నీ హెడ్ నీట్గా ఉండక్కర్లే, నీ హెడ్ లోపల ఉండేటువంటి యొక్క ఆలోచనలు క్లీన్గా ఉండక్కర్లే. ఆపాలి. ఇప్పటికైనా మనలో వచ్చేటువంటి ఆ దురాలోచనలను ఆపాలి. ఎవరి కోసం మనం బతకూడదు. దట్ ఈజ్ వాట్ ద థర్డ్ హెచ్ ఈజ్ హార్ట్. హృదయస్థానే ఈశ్వర. భగవంతుడు హృదయస్థానంలో ఉండేటువంటి వాడు. భగవంతుడు ఈశ్వర స్థానము హృదయం. చూసారా, మనకి హెడ్ అనేటువంటిది ఆ యొక్క ఆలోచన అంటే విష్ణుతత్వం అట, వ్యాపకత్వం. హ్యాండ్ బ్రహ్మతత్వం. వాక్కుని అనుసరించి కర్మ ఉంటుంది కాబట్టి వాక్ బ్రహ్మం. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఆ హృదయములో పరమాత్ముడి నుంచి వచ్చేటువంటి బంగారు కిరణాలతో కూడిన అనుగ్రహ ఆ ప్రసరణ సోకినటువంటి యొక్క ఆలోచనలు. చూసారా, హార్ట్ నుంచి ఉద్భవించేటువంటి యొక్క ఆ గ్రేస్ ఆ హెడ్ మన యొక్క పుర్రెలో మస్తిష్కంలో ఉండేటువంటి యొక్క ఆలోచనలు ప్రభావితం చేసి బంగారు ఆలోచనలతో ఈ హ్యాండ్స్తో మంచి పనులను మనం చేయగలిగితే దాని మించిన ఆస్తి ఇంకొకటి లేదు. దట్ ఈజ్ వాట్ హ్యాండ్స్. అది లేబర్ అట. హ్యాండ్స్ అంటే అది లెబోరియస్ వర్క్, అంటే శ్రమతో కూడినటువంటిదట. నెక్స్ట్ హెడ్, అది స్కిల్. హ్యాండ్ ప్లస్ హెడ్ కలిసింది అనుకోండి, ఒకటి మంచి పనివాడు అంటే స్కిల్ఫుల్ వర్క్ అనమాట. హ్యాండ్ హెడ్ రెండు కలిసి అంటే హెడ్లోని ఆలోచనలు, మంచి ఆలోచనలు, హ్యాండ్లో ఉండేటువంటి లెబోరియస్ వర్క్ హెడ్లో ఉండేటువంటి యొక్క మంచి ఆలోచన కలిసి వాడు స్కిల్ఫుల్ వర్కర్ అయ్యాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఎక్స్ప్లెనేషన్తో మనం క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ ఇది ఎప్పుడు భగవత్పరమైన యజ్ఞం అవుతుందో తెలుసా? వీడు స్కిల్ఫుల్ వర్కర్ మాత్రం అయ్యాడు. ఎందుకంటే వీడిలో హెడ్లో ఉండే ఆలోచనలు, హ్యాండ్లో ఉండే పని మాత్రం రెండే కలిసాయి. ఎప్పుడైతే హార్ట్లో, హృదయ స్థానాల్లో, ఆత్మస్థానంలో ఉండే యొక్క పరమాత్ముడు నా నుంచి ఆ దేవుడే ఈ అద్భుతంగా చేయిస్తున్నాడు, నా బుర్రలో ఉండే ఆలోచనలు కానీ, సంకల్ప వికల్పాలు కానీ, నా యొక్క చేతిలో ఉండే పని కానీ, ఇదంతా కూడా భగవద్దత్తమైనవి. చూసారా, మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈరోజు మీ సమయాన్ని తీసుకుంటున్నాను, తప్పకుండా ఇది విని తీరాలి. డాక్టర్ వేణుగోపాల్ అనేటువంటి ఒక మోస్ట్ పాపులర్ కార్డియాక్ సర్జన్ ఇండియాలో, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాయన నేను గొప్ప కార్డియాలజిస్ట్ని, కానీ నా స్నేహితురాలు ఒకరోజు మిడ్ నైట్ హార్ట్ అటాక్తో కొలాప్స్ అవుతుంటే వాళ్ళ యొక్క పిల్లలు నాకు కాల్ చేసి అంకుల్ పరిస్థితి ఎలా ఉందని చెప్తే నేను కారులో ఇమీడియట్గా వెళ్ళాను. ఆ మిడ్ నైట్ వెళ్ళేసరికల్లా ఆమె ప్రాణం పోతూ ఉన్నది. నేను ఒక మోస్ట్ ఇండియన్ కాదు, వరల్డ్ ఫేమస్ కార్డియాలజిస్ట్ అతను. అటువంటి వ్యక్తి చేతుల్లో ఏమీ చెయ్యలేక ఆమె యొక్క ప్రాణము, తన యొక్క తల ఆయన యొక్క చేతిలో ఉంటూ ఉండగా నిస్సహాయ స్థితిలో ఆ స్నేహితురాలు ప్రాణాన్ని కోల్పోయింది. ఆ రోజు నుంచి నేను అపోలో హాస్పిటల్స్ ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నానో అక్కడికి కొన్ని రోజుల పాటు వెళ్ళలేకపోయాను. అరే, నాకు ఎంత శక్తి ఉండి, నాకు తెలుస్తూ ఉండి, నేను ఏం చేయగలను తెలుస్తూ ఉండి కూడా ఆ ప్రాణాన్ని కాపాడలేకపోయాను. అప్పుడు కొంతమంది స్నేహితులు, ఇతని స్నేహితులు, ఈ కార్డియాలజిస్ట్ తాలూకా, కార్డియాక్ సర్జన్ తాలూకా స్నేహితులు ఇతని దగ్గరకు వచ్చి, నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయేవని నువ్వు ఇంట్లో ఉండిపోతున్నావు, కానీ నువ్వు రాకపోవడం వల్ల హాస్పిటల్కి కొన్ని ప్రాణాలు పోతూ ఉన్నాయి. కాబట్టి ప్రాణము నిలపడం, పోగొట్టడం, ఈ రెండు నీ యొక్క డ్యూటీ కాదు. నువ్వు భగవంతుని యొక్క ఇన్స్ట్రుమెంట్గా భగవంతుని తలుచుకొని నీకు ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని అందివ్వగలిగితే, భగవంతుడు ఆయువుని ఉంచితే ఆ ప్రాణం నిలబడుతుంది. కానీ నువ్వంటూ లేకపోతే అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అంటే మన స్కిల్ అయినప్పటికి కూడా, మన చేతుల్లో వర్క్ ఉన్నప్పటికి కూడా, మన హృదయ స్థానాల్లో ఆ దైవత్వం అనే భావన, పరమాత్ముని ఇది చేయిస్తున్నాడనే తత్వం లేకపోతే అది ఆస్తవదు డియర్ ఫ్రెండ్స్, అది ఆస్తవదు, అది పని అవుతుంది. కాబట్టి పని అంటే పరమాత్ముని నివేదించే ఒక అద్భుతమైన మహాయజ్ఞం అవ్వాలంటే పరమాత్ముని ఇది నా ద్వారా చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుడిని. అది ఏదైనా సరే, కుటుంబంలో చూసావా నా వల్ల ఈ కుటుంబం జరుగుతోంది, చూసావా నా వల్ల ఈ వంట నేను చేయగలుగుతున్నాను,
నో, భగవంతుడు ఈ కుటుంబానికి వంట చేసే సద్భాగ్యతను ఈ స్త్రీమూర్తికి ఇచ్చాడు. ఆ దైవం దివ్యత్వంగా ఈ కుటుంబంలో ఫలానా వ్యక్తికి ఆర్జించి వారిని పోషించేటువంటి యొక్క క్రమంలో వారికి ఆ శక్తిని ప్రసాదించాడు. కనుక ఆ అనుగ్రహదాయకమైనటువంటి ఆత్మ నుంచి ఉద్భవించేటువంటి యొక్క భగవత్ శక్తి హృదయ స్థానంలో ఉండి మంచి సంకల్పాలు మన యొక్క ఈ స్థానంలో, మన హెడ్ స్థానంలో, మన బ్రెయిన్ స్థానంలో ఆలోచనలు మంచిగా ఉండి ఈ చేతులతో అద్భుతమైన కార్యాన్ని యజ్ఞంగా చేయగలిగితే అప్పుడు మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం, మూడింటి ఏకత్వంతో దివ్యత్వాన్ని మనం సగోచరంగా పరమాత్మతత్వంగా దర్శించగలం. ఇదే నిజమైన ఆస్తి. కనుక ఒక్కసారి రీక్యాప్చులేట్ చేసుకుంటే గనక ఈ 6 అక్షరాల్లో 18 రకాల ఆస్తులు మనకి కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఎలా ఉండవచ్చు. 18 రకాల ఆస్తులు, కేవలం జాగాలో, స్థలాలు, బంగారము, డబ్బు, వస్తువులు అంటాం కదా, ధన కనక వస్తు వాహనాదులు, స్థానాలు, ఎక్కడెక్కడైతే ప్రదేశాలు ఉంటాయి అవనుకుంటున్నాం మనం. కాదు, ఈ 18 రకాల ఆస్తుపరులో మనం మొట్టమొదటి నుంచి మనం చెప్పుకుంటూ ఒకసారి క్లోజ్ చేసుకుందాం. ఒకటవది W ఫర్ విల్ పవర్, విల్ పవర్ సంకల్పం, విష్. అండ్ మూడవది వర్డ్స్, మన మాటలు. వెరీ గుడ్. ఇక ఈలో ఎనర్జీ, తర్వాత ఇంజన్, అండ్ ఎండ్ రిజల్ట్ కాదు, జర్నీ మీద కాన్సన్ట్రేట్ చేయి. WE. ఏ ఫర్ ఎబిలిటీ, సామర్థ్యాన్ని గుర్తించు. ఎలవ్ అండ్ యాక్సెప్ట్, అంగీకరించు. అండ్ ఏ ఫర్ ఎలైవ్, సాక్షాత్కారమే సంస్కారం అని గుర్తించుకో. WEAL ఫర్ లెగసీ, నువ్వు ఏం విడిచిపెట్టి వెళ్ళాలో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకో. నెక్స్ట్ లివ్ విత్ లవ్, ప్రేమతో జీవించు. అండ్ L ఫర్ లీవ్, దేన్ని విడిచిపెట్టాలో దేన్ని వదలాలో గుర్తుంచుకో. WEAL. T ఫర్ వెరీ ఇంపార్టెంట్, టైం తెలుసుకో. నెక్స్ట్ టాలరెన్స్ కలిగి ఉండు. అండ్ లాస్ట్లీ టుగెదర్, కలయికని కలిగి ఉండాలి. అంటే మనుషులతో ఏకత్వమే కాదు, ఐక్యతే కాదు, మనస వాచ కర్మణ ఏకత్వం కూడా కలిగి ఉండాలి. ఇక లాస్ట్ H, దట్ ఈస్ ద హ్యాండ్స్తో మంచి పనులు చెయ్యి. హెడ్లో మంచి సంకల్పాన్ని కలిగి ఉండు. హార్ట్లో భగవత్ స్వరూపాన్ని నిరంతరం ప్రతిష్ఠించుకో. ఈ 18 మాత్రమే నీకు నిజమైనటువంటి ఆస్తి. ఇవే అష్టాదశ శక్తి పీఠాలతో సమానము, ఇదే అష్టాదశ సోపానాలతో సమానము, ఇదే అష్టాదశ వరదాయకమైన అంశాలతో సమానము అనేటువంటి యొక్క ధర్మాన్ని దైవికంగా, ఆధ్యాత్మికంగా, ఈ వాక్పరముగా ఎవడైతే శోషణం చేసుకుని ఈ మాటలను విని ఎవరికి వారుగా తరిస్తారో వారి ఉద్ధరేదాత్మనాత్మానమని వారికి జీవితాన్ని తరింపజేసుకుంటారు. కాబట్టి అటువంటి భగవద్ అనుగ్రహముతో ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవన గతిని మన మతిల్లో నింపుకొని మన స్థితిని, మన పరిస్థితుల్ని దివ్యత్వంగా మార్చుకొని అనుగ్రహదాయకమైన, అపూర్వమైన, అనన్య సామాన్యమైనటువంటి యొక్క మానవ జీవితంలో ఉండేటువంటి యొక్క ప్రాధాన్యతకు అంశము మనము శ్వాసించడము కాదు, శ్వాసించడంతో పాటు ప్రేమించడం అంటే సేవించడం అంటే నిరంతరం కూడా భగవంతుని స్మరించడము, స్మరణతో ఆ యొక్క తత్వముతో, సేవా తత్పరత గుణముతో నిరంతరం తరిస్తూ మన జీవితాన్ని తరింపజేసుకునేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క బలాన్ని ఆత్మపూర్వకముగా, సాక్షాత్కారముగా పరమాత్మను అందరికీ అందివ్వాలని, అందరూ కూడా సుభిక్షముగా, సమృద్ధిగా, చాలా హితత్వముతో, చాలా మృదుత్వముతో మెలిగి జీవితంలో ఈ ప్రపంచానికి వెలుగు రేఖలై జీవించేటువంటి అద్భుతమైన వరదాయకమైన భగవద్ అనుగ్రహము అఖండముగా, అనంతముగా అందరి కుటుంబాల్లో వర్షించాలని ఆ భగవత్ చరణారవిందములను పట్టి వేడుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఈనాటి ఈ ఏకం అనేటువంటి యొక్క సెషన్ని అందరి హృదయ స్థానాల్లో ఉండేటువంటి యొక్క ఆ దివ్యత్వ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలను అర్పణ గావిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాం. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వేయాలి, అంతే. లవింగ్ గ్లాసా. నమస్తే. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.